Harish, the best academy. Hi everyone, welcome to Harish Academy. ఈ రోజు కరెంట్ అఫైర్స్ లో భాగంగా we will discuss each and every topic in detail. ఇవాళ మన ఫస్ట్ టాపిక్ ప్రపంచంలోనే మొట్టమొదటి వాణిజ్య స్థాయి కమర్షియల్ స్కేల్ ఈ మిథనాల్ ప్లాంట్ను డెన్మార్క్లో ఏర్పాటు చేశారు. ఈ మిథనాల్ మనము అబ్జర్వ్ చేస్తే ఇటీవల కాలంలో క్లైమేట్ చేంజ్ ఎక్కువగా అయిపోతూ ఉంది. క్లైమేట్ చేంజ్ ఎక్కువ అవడం వల్ల వాతావరణ మార్పులు సంభవించడం వల్ల గ్రీన్ హౌస్ గ్యాస్ ఎమిషన్స్ ఎక్కువ అయిపోతూ ఉన్నాయి. ముఖ్యంగా షిప్పింగ్ సెక్టారు, నౌకా నిర్మాణ రంగంలో, అలానే కెమికల్ మ్యానుఫ్యాక్చరింగ్ ప్లాంట్స్లలో ఎక్కువగా ఈ గ్రీన్ హౌస్ గ్యాస్ ఎమిషన్స్ విడుదలవడం వల్ల ప్రపంచ స్థాయిలో ఉష్ణోగ్రతలు పెరుగుతూ ఉన్నాయి. సో వాటిని నివారించడానికి ముఖ్యంగా ఈ షిప్ బిల్డింగ్ సెక్టార్లో, అలానే కెమికల్ ప్లాంట్ మ్యానుఫ్యాక్చరింగ్లో నుంచి విడుదలయ్యే గ్రీన్ హౌస్ గ్యాస్ ఎమిషన్స్ని తగ్గించడానికి డెన్మార్క్ దేశంలో తొలిసారిగా, ఇది ప్రపంచంలోనే మొట్టమొదటిది అని చెప్పవచ్చు, ప్రపంచంలోనే మొట్టమొదటి ఈ మిథనాల్ ప్లాంట్ను ఏర్పాటు చేశారు. ఇక్కడ ఈ మిథనాల్ అంటే ఎలక్ట్రోమిథనాల్. ఇది లో కార్బన్ ఎనర్జీ అని చెప్పవచ్చు. అంటే ఇది ఎక్కువగా కర్బన ఉద్గారాలను విడుదల చేయదు, చాలా సమర్థవంతంగా ఉంటుంది, ఎఫిషియెంట్ అని చెప్పవచ్చు. సో దీన్ని ఇప్పుడు డెన్మార్క్లో ఏర్పాటు చేశారు. మనం ఇక్కడ ఫోకస్ చేయాల్సింది, అబ్జర్వ్ చేస్తే ఇటీవల భారతదేశంలో హైడ్రోజన్ ఇంధనం గురించి ఎక్కువగా మనము తెలుసుకుంటా ఉన్నాం. ఇది ఈ మిథనాల్ని ఎలా తయారు చేస్తారో తెలుసుకోవాలి. మనకి జస్ట్ ఫ్యాక్ట్ ఓరియంటెడ్లో ఇది ఒక్కటి సరిపోతుంది, కానీ ఈ మిథనాల్ని 3 స్టేజెస్లో తయారు చేస్తారు. మొదటి స్టేజ్లో వచ్చేసి గ్రీన్ హైడ్రోజన్ని ఉత్పత్తి చేస్తారు. మనం నిన్న తెలుసుకున్నాం, గ్రీన్ హైడ్రోజన్ని రెన్యూబుల్ ఎనర్జీ సోర్సెస్ లైక్ సోలార్, విండ్ అటువంటి ఎనర్జీ రిసోర్సెస్ని ఉపయోగించి ఉత్పత్తి చేస్తే దాన్ని గ్రీన్ హైడ్రోజన్ అంటారు. తొలి దశలో గ్రీన్ హైడ్రోజన్ని ఉత్పత్తి చేస్తారు. రెండవ దశలో ఏం చేస్తారు అంటే ఈ వాతావరణంలో ఉన్న కార్బన్ డైఆక్సైడ్ని, ముఖ్యంగా పరిశ్రమలు విడుదల చేసే కార్బన్ డైఆక్సైడ్ని కొన్ని టెక్నాలజీల ద్వారా క్యాప్చర్ చేసి ఆ కార్బన్ డైఆక్సైడ్ని సంగ్రహించి స్టోర్ చేస్తారు. క్యాప్చరింగ్ ఆఫ్ కార్బన్ డైఆక్సైడ్ ఫ్రమ్ ఎయిర్ అని చెప్పవచ్చు. ఇది రెండవ స్టేజు. మూడవ స్టేజ్లో ఏం చేస్తారంటే ఒక కెటాలిటిక్ కన్వర్టర్లో ఈ గ్రీన్ హైడ్రోజన్ని మనము సంగ్రహించిన ఈ కార్బన్ డైఆక్సైడ్ని కంబైన్ చేసి ఈ ఎలక్ట్రోమిథనాల్ని తయారు చేస్తారన్నమాట. సో ఇది ప్రాసెస్. సో ఇక్కడ మెయిన్ తెలుసుకోవాల్సింది, ఈ మిథనాల్ అంటే ఒక క్లీన్ ఫ్యూయల్ అని చెప్పవచ్చు, తక్కువ కర్బన ఉద్గారాలను విడుదల చేసే ఇంధనం అని చెప్పవచ్చు. నెక్స్ట్ వన్, గవర్నమెంట్ ఆఫ్ ఇండియా ఇక నుంచి సెప్టెంబర్ 23న ప్రతి సంవత్సరం నేషనల్ ఆయుర్వేద డేగా, జాతీయ ఆయుర్వేద దినోత్సవంగా జరుపుకోవాలని చెప్పేసి ప్రకటించింది. మనము ఇక్కడ తెలుసుకోవాల్సింది నేషనల్ ఆయుర్వేద డే. ఈ నేషనల్ ఆయుర్వేద డేని భారతదేశము తొలిసారిగా 2016లో అక్టోబర్ 28న జరుపుకున్నాం. దీని ముఖ్య ఉద్దేశము ఇండియాలో ఇండియా కావచ్చు, అలానే ప్రపంచవ్యాప్తంగా ఆయుర్వేద రంగాన్ని, ఆయుర్వేద మెడిసిన్ని అభివృద్ధి చేయాలి. ఎందుకంటే ఇది మనకు ఏదైనా వ్యాధులు వచ్చినా కూడా ఇది దీంతో నయం చేసుకోవచ్చు. ఒక విధంగా చెప్పాలంటే ప్రివెంటివ్ కేర్లో భాగంగా అని చెప్పవచ్చు. దీనికి ఫౌండరు ధన్వంతరిగా భావిస్తాం మనము. ఫిజిషియన్ ఆఫ్ గాడ్ ధన్వంతరిని ఆయుర్వేద ఫౌండర్గా భావిస్తాము. ఆయన జయంతి రోజున, ప్రతి సంవత్సరము ఆయన జయంతి రోజున ఈ నేషనల్ ఆయుర్వేద డేని సెలబ్రేట్ చేసుకుంటాం. అయితే దీనికి ఒక పర్టికులర్ డేట్ అంటూ ఉండదు. హిందూ క్యాలెండర్ ప్రకారము ఒక్కో సంవత్సరంలో ఒక్కో రోజున ఉంటుందన్నమాట. సో అలా కాకుండా మనం ప్రపంచవ్యాప్తంగా ఆయుర్వేదాన్ని ప్రమోట్ చేయాలి అంటే ఒక స్పెషల్ డే ఉండాలని చెప్పేసి 23 సెప్టెంబర్ని ఎంచుకున్నాము. ఇక్కడ మనం తెలుసుకోవాల్సింది, సెప్టెంబర్ 23నే ఎందుకు ఎంచుకున్నాం? వేరే డేట్ తీసుకోవచ్చు కదా, సెప్టెంబర్ 23 ఎందుకు? మీరు కనుక జాగ్రఫీ చదివి ఉంటే, జాగ్రఫీలో మనకి సోలార్ సిస్టంలో 2 ఈక్వినాక్స్లు ఉంటాయి. మార్చ్ 21 సెప్టెంబర్ 23న, మార్చ్ 21 సెప్టెంబర్ 23న ప్రతి సంవత్సరము 2 ఈక్వినాక్స్లు. అంటే మన సోలార్ సిస్టంలో ఎర్త్ ఈక్వేటర్ పైన సూర్యుడు భూమధ్యరేఖకి పైన డైరెక్ట్గా ఏర్పడతాడు. సన్ ఎర్త్ ఈక్వేటర్కి భూమధ్యరేఖ పైన వస్తాడనమాట. సో దానివల్ల ఏమవుతుంది, అప్పుడు సూర్యకిరణాలు డైరెక్ట్గా భూమి మీద పడతాయన్నమాట. అప్పుడు అలా పడినప్పుడు ఏమవుతుంది, మనకి ఆ రోజున డే ఎంత ఉంటుందో రాత్రి కూడా అంతే ఉంటుంది. డే అండ్ నైట్ ఈక్వల్గా ఉంటాయి. ఒక విధంగా చెప్పాలి అంటే ఇది చాలా ప్లెజెంట్ డేగా భావిస్తాము.
శరదృతువు ఆరంభమయ్యే రోజు అని కూడా చెప్పవచ్చు. సెప్టెంబర్ 23 మనము వేసవి కాలానికి శీతాకాలానికి మధ్య ఉండే నెలలు సెప్టెంబర్, అక్టోబర్, ఆ నెలలు శరదృతువు అంటారు. ఇంగ్లీష్లో ఆటమ్ సీజన్. ఆ సమయంలో మనము పంటల్ని కోస్తాం, హార్వెస్ట్ చేస్తాం. సో ఆ రోజున ఏమవుతుంది అంటే మన నేచర్లో ఒక బ్యాలెన్స్ ఏర్పడుతుంది. ముఖ్యంగా మన మైండ్కి మన బాడీకి మధ్య ఒక బ్యాలెన్స్ ఏర్పాటు అవుతుంది. సో ఇది చాలా ప్లెజెంట్ డే అని చెప్పేసి చాలా ప్రాముఖ్యత కలిగిన దినోత్సవంగా ప్రకటించారు, నేషనల్ ఆయుర్వేద డేగా. నెక్స్ట్ వన్, పాలిటిక్స్ సంబంధించి మనం ఆల్రెడీ గతంలో డిస్కస్ చేసుకున్నాం. 52వ చీఫ్ జస్టిస్ ఆఫ్ ఇండియాగా జస్టిస్ బిఆర్ గవాయ్ గారిని అవుట్ గోయింగ్ చీఫ్ జస్టిస్ ఆఫ్ ఇండియా జస్టిస్ సంజీవ్ ఖన్నా గారు పేరుని నామినేట్ చేశారు. ఈ పేరుని నామినేట్ చేస్తే లా మినిస్ట్రీ ప్రైమ్ మినిస్టర్కి పంపింది. ప్రైమ్ మినిస్టర్ అడ్వైజ్ మేరకు ప్రెసిడెంట్ ద్రౌపది ముర్ము గారు 52వ చీఫ్ జస్టిస్ ఆఫ్ ఇండియాగా ఈయన్ని నియమించింది. ఇక్కడ మనం ఫోకస్ చేయాల్సింది స్టాటిక్ పాయింట్ ఆఫ్ వ్యూలో మనం గతంలో చెప్పుకున్నట్టు ఈయన సిజేఐ పదవిని చేపట్టబోతా ఉన్న రెండవ దళిత్, మొదటి దళిత్ సిజేఐ వచ్చేసి కేజీ బాలకృష్ణన్ గారని తెలుసుకున్నాం. ఇంకొక ప్రాముఖ్యత ఉంది, ఈయన ఫస్ట్ బుద్ధిస్ట్ టు బికమ్ సిజేఐ. ఈ చీఫ్ జస్టిస్ ఆఫ్ ఇండియా పదవిని చేపట్టబోతా ఉన్న తొలి బుద్ధిస్ట్, గుర్తుపెట్టుకోండి, తొలి బుద్ధిస్ట్. మనకి ఇంకొక స్టాటిక్ పాయింట్ వచ్చింది. ఇక చీఫ్ జస్టిస్ ఆఫ్ ఇండియా పదవి విషయానికి వస్తే ఇండియాలో పార్ట్ 5లో సుప్రీంకోర్టు గురించి ఆర్టికల్ 124 to 147, ఆర్టికల్ 124 to 147 సుప్రీంకోర్టు గురించిన విషయాలు, సుప్రీంకోర్టు స్ట్రక్చరు, ఎంతమంది సభ్యులు ఉండాలనే విషయాలపైన ఈ ఆర్టికల్స్ డీటెయిల్గా తెలుపుతాయి మనకి. ఆర్టికల్ 124 సబ్ క్లాస్ 1 ప్రకారము సుప్రీంకోర్టులో ఒక సిజేఐ మరియు 33కు మించి 33 నెంబర్కు మించుకోకుండా సీనియర్ సుప్రీంకోర్టు జడ్జిలు ఉంటారు. ఒక సిజేఐ 33కు మించకుండా సుప్రీంకోర్టు జడ్జిలు ఉంటారనమాట. ఇక ఆర్టికల్ 124 సబ్ క్లాస్ 2 కింద ప్రెసిడెంట్ సిజేఐని నియమిస్తుంది. ఇది మనకి బేసిక్ ఇన్ఫర్మేషన్. ఇక సిజేఐ విషయానికి వస్తే ఈయన్ని మాస్టర్ ఆఫ్ ద రోస్టర్గా కూడా పిలుస్తారని మనం గతంలో డిస్కస్ చేసుకున్నాం. అంటే ఏ కాన్స్టిట్యూషన్ బెంచ్కి ఏ కేసు అప్పగించాలా, ఫర్ ఎగ్జాంపుల్ ఈ బెంచ్కి ఈ కేసు నేను కేటాయిస్తాననే డిస్క్రిషనరీ పవర్ సిజేఐకి ఉంటుంది. ఇక భారతదేశంలో ఫస్ట్ సిజేఐ ఎవరో తెలుసుకోవాలి స్టాటిక్ పాయింట్ ఆఫ్ వ్యూలో. ఫస్ట్ సిజేఐ వచ్చేసి శ్రీ హరిలాల్ జే కనియా గారు. శ్రీ హరిలాల్ జే కనియా గారు. మనకి ఎగ్జామ్స్లో రైల్వేసు, బ్యాంకింగ్ ఇట్లాంటి ఎగ్జామ్స్లో ఇలాంటి స్టాటిక్ అడుగుతారు. ఇక బిఆర్ గవాయ్ గారి విషయానికి వస్తే ఈయన మహారాష్ట్రలోని అమరావతి ప్రాంతానికి చెందినవారు. ఇంకా మనం ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో ఫోకస్ చేయాల్సింది, ఈ మధ్యన పేపర్స్ అబ్జర్వ్ చేస్తే, ట్రెండ్స్ అబ్జర్వ్ చేస్తే ఎలా అడుగుతున్నాడంటే సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పులు, ఆ తీర్పుల్లో సభ్యులు ఎవరు, ఆ తీర్పును ఎంత మెజారిటీతో ఆమోదించారు అలా కూడా అడుగుతా ఉన్నాడు ఎగ్జామ్లో మీరు అబ్జర్వ్ చేస్తే. సో ఇప్పుడు జస్టిస్ బిఆర్ గవాయ్ గారు ఏ కీలకమైన తీర్పుల్లో పాలు పంచుకున్నారో మనం ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో తప్పకుండా తెలుసుకోవాలి. ఒకటి వచ్చేసి ఈయన బుల్డోజర్ డిమాలిషన్స్కి సంబంధించి గతంలో ఉత్తరప్రదేశ్, మధ్యప్రదేశ్ ఆ రాష్ట్రాల్లో ఇండ్లను కూల్చివేశారు బుల్డోజర్లతో. ఆ బుల్డోజర్లకు సంబంధించి మీరు అలా కూల్చివేయడం తప్పు, ఒక ప్రాపర్ గైడ్ లైన్స్ ఉండాలని చెప్పేసి కొన్ని నిబంధనలను రూపొందించిన 2 మెంబర్ జడ్జి బెంచ్లో జస్టిస్ బిఆర్ గవాయ్ గారు ఒకరు. అలానే జమ్మూ కాశ్మీర్కి ప్రత్యేక హోదా కల్పిస్తూ ఆర్టికల్ 371 గతంలో కాన్స్టిట్యూషన్లో ఉంటుంది. దాన్ని రద్దు చేస్తూ కేంద్రం తీసుకున్న నిర్ణయము కరెక్టే, సబబే అని చెప్పేసి చెప్పిన మెంబర్ బిఆర్ గవాయ్ గారు. ఆ బెంచ్లో కూడా ఈయన ఉన్నారు. ఇది 5 జడ్జి బెంచ్ తీర్పునిచ్చింది ఆర్టికల్ 371 రద్దుకు సంబంధించి. అలానే ఎన్నికల బాండ్లు, ఎలక్టోరల్ బాండ్ల పథకాన్ని కూడా రద్దు చేసిన జడ్జ్ బెంచ్లో బిఆర్ గవాయ్ గారు ఒకరు. అది కూడా 5 జడ్జి బెంచ్. ఇక్కడ అబ్జర్వ్ చేస్తే మనకి ఈ బెంచ్ నెంబర్ కూడా ఐడియా ఉండాలి. అలానే పెద్ద నోట్ల రద్దు నిర్ణయాన్ని కూడా సబబే, కరెక్టే అని చెప్పేసి చెప్పిన వర్డిక్ట్లో ఈయన ఉన్నారు. డిమానిటైజేషన్ స్కీము అది కరెక్టే ఆ నిర్ణయం అని చెప్పేసి, అది కూడా 5 జడ్జి బెంచ్ అనమాట.
అది తీర్పు వచ్చేసి 4:1 మెజారిటీ. గుర్తుపెట్టుకోండి, పెద్ద నోట్ల రద్దు నిర్ణయము సబబు అని చెప్పిండేది 4:1 మెజారిటీ తీర్పు. అలానే ఇంకోటి కీలకమైనది ఎస్సీ సబ్ క్లాసిఫికేషన్, ఎస్సీ ఉపవర్గీకరణ అనేది రాష్ట్రాలు చేసుకోవచ్చు, రాష్ట్రాలకు అధికారం ఉంటుందని 7 మెంబర్ బెంచ్ 7 సభ్యుల ధర్మాసనం చెప్పింది. అందులో బిఆర్ గవాయ్ గారు కూడా ఒకరు. అయితే ఇక్కడ గుర్తుపెట్టుకోవాల్సింది ఎస్సీ సబ్ క్లాసిఫికేషను 6:1 మెజారిటీతో 6:1 మెజారిటీతో పాస్ అయింది. బిఆర్ గవాయ్ గారు ఈ వర్డిక్ట్లో ఒక మాట చెప్తారు, ఎస్సీలకు వాళ్ళకు కూడా క్రీమీ లేయర్ విధానాన్ని అప్లై చేసే విషయాన్ని పరిశీలించాలి. అంటే ఏంటి, ఎవరైతే దళితులు వాళ్ళు ఉంటారో ఎస్సీలు వాళ్ళ పిల్లలకు ఎవరైతే అధికారులుగా ఉంటారో వాళ్ళ పిల్లలకు ఈ రిజర్వేషన్ ఫలాలు అందడం అనేది కరెక్ట్ కాదేమో, ఆ నిర్ణయాన్ని పరిశీలించండి అని కూడా చెప్పిన మెంబరు ఈయన. ఇవి చాలా ఇంపార్టెంట్. ఇవి ఆల్రెడీ మనం గతంలో తెలుసుకున్నాం, మరొకసారి ఇప్పుడు రీకాల్ చేయడం జరిగింది. నెక్స్ట్ వన్ అగైన్ పాలిటీ రిలేటెడ్ కరెంట్ అఫైర్, మోస్ట్ ఇంపార్టెంట్. యూపీఎస్సి కొత్త చైర్మన్గా అజయ్ కుమార్ గారు, యూనియన్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ చైర్మన్గా అజయ్ కుమార్ గారు. యూనియన్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ అంటే మనకు తెలుసు, రిక్రూట్మెంట్ ఎగ్జామ్స్, ముఖ్యంగా సెంట్రల్ ఎగ్జామ్స్, గ్రూప్ ఏ మరియు గ్రూప్ బి సెంట్రల్ ఎగ్జామ్స్, అటువంటి ఎగ్జామ్స్కి రిక్రూట్మెంట్ పరీక్షలు నిర్వహిస్తుంది. ఇప్పుడు ఈయన్ని సెలెక్ట్ చేశారు, నియమించారు. ఈయన 1985 బ్యాచ్కి చెందిన ఐఏఎస్ ఆఫీసర్, రిటైర్డ్ ఐఏఎస్ ఆఫీసర్, కేరళ క్యాడర్కు చెందిన 1985 రిటైర్డ్ ఐఏఎస్ ఆఫీసర్. ఇక ఈయన ఫార్మర్ డిఫెన్స్ సెక్రటరీగా కూడా పనిచేశారు. ఇక మనం తెలుసుకోవాల్సింది యూపీఎస్సీ అంటే ఆర్టికల్ 315 to 323, ఆర్టికల్ 315 to 323 పార్ట్ 14లో యూపీఎస్సీ గురించి డీల్ చేస్తుంది. వీళ్ళ పదవీ కాలం వచ్చేసి అంటిల్ 65 years, 6 years, 6 ఏళ్ళు లేదా 65 ఏళ్ల వయసు వచ్చే వరకు వీళ్ళని ఈ పదవీ కాలంలో ఉంచుతారు. ఇక యూపీఎస్సీ చైర్మన్కి రీఅపాయింట్మెంట్కి ఎలిజిబిలిటీ ఉండదు. అంటే ఒకసారి చైర్మన్గా ఎన్నికైన తర్వాత మరొకసారి చైర్మన్గా ఎన్నికయ్యే అధికారం ఉండదు, రీఎలిజిబిలిటీ ఉండదు, రీఅపాయింట్మెంట్ ఉండదు. నెక్స్ట్ వన్ వ్యాక్సిన్స్కి సంబంధించి లంపీ స్కిన్ వ్యాధికి వ్యాక్సిన్ని నారా చంద్రబాబు నాయుడు గారు ఆంధ్రప్రదేశ్ చీఫ్ మినిస్టర్ లాంచ్ చేశారు. లంపీ స్కిన్ డిసీజ్ అనేది ముఖ్యంగా క్యాటిల్లో, పశువుల్లో తీవ్రంగా బాధిస్తూ ఉన్న సమస్య. దీనివల్ల ఏమవుతుందంటే పాడి పశువుల్లో ఆ పాల ఉత్పత్తి తగ్గిపోతుంది. దీనినే ముద్ద చర్మ వ్యాధి అంటారు, తెలుగులో ముద్ద చర్మ వ్యాధి. దీనికి వ్యాక్సిన్ని హైదరాబాద్కు చెందిన భారత్ బయోటెక్ కంపెనీ అనుబంధ సంస్థ అయిన బయోవెట్ అనే కంపెనీ అభివృద్ధి చేసింది. ఇది కర్ణాటకలో ఉంటుంది దీని హెడ్ క్వార్టర్స్. ఇక దీని లంపీ స్కిన్ వ్యాధి టీకా. నెక్స్ట్ వన్ కల్చర్కి సంబంధించి ఆంధ్రప్రదేశ్లో 13వ శతాబ్దానికి చెందిన ఒక ఇన్స్క్రిప్షన్ కనుగొన్నారు. కృష్ణా జిల్లాలోని గుడిమెట్లలో ఈ ఇన్స్క్రిప్షన్ని కనుగొన్నారు. ఇది అబ్జర్వ్ చేస్తే ఇది తెలుగు మరియు సాంస్క్రిట్లో ఉంది. నిన్న మనం తెలుసుకున్నాం, తెలంగాణలోని మహబూబ్ నగర్ జిల్లాలో దేవరగద్ర మండలంలో ఒక మధ్యయుగ కాలానికి చెందిన రాతి చిత్రాలని కనుగొన్నామని చెప్పేసి. ఇప్పుడు ఆంధ్రప్రదేశ్లో 13వ శతాబ్దానికి చెందినది. ఇది చాగి డైనాసిటీ, చాగి అనే రాజవంశానికి చెందిన గణపాయ అనే రాజుకు చెందిన ఇన్స్క్రిప్షన్స్, శాసనాలు. ఈ శాసనాలు ఏం చెప్తా ఉన్నాయంటే, ఈ శాసనాల ద్వారా లార్డ్ మల్లికార్జున అంటే పరమేశ్వరుడు, లార్డ్ శివునికి ఏవైతే డొనేషన్స్ ఇచ్చి ఉంటారో భూదానాలు, వాటి గురించి, అలానే ఈ చాగి రాజవంశానికి సంబంధించిన లీడర్ల గురించి ఈ ఇన్స్క్రిప్షన్ తెలుపుతుంది. నెక్స్ట్ వన్ రెన్యూబుల్ ఎనర్జీకి సంబంధించి, పునరుత్పాదక శక్తి వనరులకు సంబంధించి ఆంధ్రప్రదేశ్లో పెట్టుబడులు వస్తూ ఉన్నాయి. అందులో భాగంగా
రెన్యూ పవర్ అనే ఒక రెన్యూబుల్ ఎనర్జీ కంపెనీ, రెన్యూ పవర్ అనే ఒక రెన్యూబుల్ ఎనర్జీ కంపెనీ భారతదేశంలోనే అతిపెద్ద సింగిల్ సైట్ రెన్యూబుల్ ఎనర్జీ కాంప్లెక్స్ని ఏర్పాటు చేయబోతా ఉంది. ఇక్కడ రెన్యూబుల్ ఎనర్జీ కాంప్లెక్స్ అంటే ఒక సముదాయం, అంటే ఒక లార్జ్ పూల్ ఆఫ్ ల్యాండ్లో సోలార్ ప్రాజెక్టులు, విండ్ ప్రాజెక్టులు, బ్యాటరీ ఎనర్జీ స్టోరేజ్ సిస్టమ్, వివిధ రకాల పునరుత్పాదక శక్తి వనరులకు సంబంధించిన ప్రాజెక్టులను ఏర్పాటు చేస్తారు. వీటిని 22,000 కోట్ల పెట్టుబడితో ఆంధ్రప్రదేశ్లోని అనంతపురం జిల్లా బేతపల్లె గ్రామంలో ఏర్పాటు చేయబోతా ఉన్నారు. అయితే ఇక్కడ అబ్జర్వ్ చేస్తే మనం తెలుసుకోవాల్సింది, ఇందులో సోలార్ ఎంత, విండ్ ఎంత, బ్యాటరీ ఎనర్జీ స్టోరేజ్ సిస్టమ్ ఎంత తెలుసుకోవాలి. ఇందులో భాగంగా 587 మెగావాట్ల సోలార్ ప్లాంట్లని ఏర్పాటు చేయబోతా ఉన్నారు. అలానే 250 మెగావాట్ల సామర్థ్యం కలిగిన విండ్ ప్రాజెక్టులను ఏర్పాటు చేయబోతా ఉన్నారు. అలానే 415 మెగావాట్ల హవర్స్ కెపాసిటీ కలిగిన బ్యాటరీ ఎనర్జీ స్టోరేజ్ సిస్టమ్ని ఏర్పాటు చేయబోతా ఉన్నారు ఫేజ్ 1లో భాగంగా. దీనికి సంబంధించి మే 16th రేపు ఫౌండేషన్ స్టోన్ వేయబోతా ఉన్నారు. సో ఇది ఇప్పుడు క్వశ్చన్ చూద్దాం. ఇది స్పోర్ట్స్కి సంబంధించి. ఇటీవల మెమరీ లీగ్ ప్రపంచ ఛాంపియన్షిప్ను ఎవరు గెలుచుకున్నారు? ఇది 3 months బ్యాక్ మెమరీ లీగ్ ప్రపంచ ఛాంపియన్షిప్ వర్చువల్ మోడ్లో ఆన్లైన్ విధానంలో జరిగింది. ఇందులో ఎవరు గెలుచుకున్నారు ఈ టైటిల్ని? ఏ రోహన్ గుప్తా, ఆప్షన్ బి విశ్వరాజ్ కుమార్, ఆప్షన్ సి అంకిత్ వర్మ, ఆప్షన్ డి నేహా శర్మ. దీనికి ఆన్సర్ ట్రై చేయండి. ఇక నిన్నటి క్వశ్చన్ విషయానికి వస్తే మనం అడిగింది COP 30 సదస్సు, UNFCCకి COP 30 సదస్సు ఎక్కడ జరిగింది అంటే ఇది బెలెమ్ బ్రెజిల్ జరగబోతా ఉంది. బెలెమ్ బ్రెజిల్లో జరగబోతా ఉంది. నెక్స్ట్ వన్, సెమీకండక్టర్ ప్లాంట్ని ఉత్తరప్రదేశ్లో ఏర్పాటు చేయడానికి క్యాబినెట్ ఆమోదం తెలిపింది. 3,700 కోట్ల ప్రాజెక్టుని ఉత్తరప్రదేశ్లోని జేవార్లో ఏర్పాటు చేయడానికి క్యాబినెట్ ఆమోదం తెలిపింది. దీన్ని ఇండియా సెమీకండక్టర్ మిషన్లో భాగంగా మనం డిస్కస్ చేసుకున్నాం. 76,000 కోట్ల పెట్టుబడితో ఇండియా సెమీకండక్టర్ మిషన్కి కేంద్రం ఆమోదం తెలిపింది. దీంట్లో భాగంగా ఉత్తరప్రదేశ్లో ఏర్పాటు చేయబోతా ఉన్నారు. అయితే ఇది ఉత్తరప్రదేశ్లో ఏర్పాటు కాబోతా ఉన్న ఫస్ట్ సెమీకండక్టర్ చిప్ మేకింగ్ యూనిట్. ఇక ఓవరాల్గా 6వ యూనిట్ అని చెప్పవచ్చు. ఇండియా సెమీకండక్టర్ మిషన్ కింద ఏర్పాటు కాబోతా ఉన్న 6th యూనిట్, ఉత్తరప్రదేశ్లో మాత్రం ఫస్ట్ది ఇది. ఇక దీన్ని ఏర్పాటు చేయబోతా ఉన్న వాళ్ళు, ఇది ఒక జాయింట్ వెంచర్గా, ఒక సంయుక్త ప్రాజెక్టుగా దీన్ని ఏర్పాటు చేయబోతా ఉన్నారు. ఇండియన్ కంపెనీ HCL మరియు తైవాన్కు చెందిన ఫాక్స్కాన్ కంపెనీ ఏర్పాటు చేయబోతా ఉన్నారు. ఇందులో భాగంగా ఈ ప్లాంట్లో నెలకు 36 మిలియన్ సెమీకండక్టర్ చిప్స్, ఒక నెలకు 36 మిలియన్ సెమీకండక్టర్ చిప్స్ని ఉత్పత్తి చేయబోతా ఉన్నారు ఈ ప్లాంట్ ద్వారా. ఇక నిన్న మనం డిస్కస్ చేసుకున్నాము, ప్రపంచంలోనే అతి చిన్న చిప్ డిజైన్ని భారతదేశంలో డిజైన్ చేయబోతా ఉన్నారు. నోయిడాలో దీన్ని డిజైన్ చేయబోతా ఉన్నారని చెప్పేసి మనం తెలుసుకున్నాం. 3 నానోమీటర్ స్కేల్ సెమీకండక్టర్ చిప్స్. వీటికి సంబంధించి నోయిడా మరియు బెంగళూరులో సెంటర్ను లాంచ్ చేశారని చెప్పేసి తెలుసుకున్నాం. అలానే IISc బెంగళూరుకు చెందిన సైంటిస్టులు యాంగ్స్ట్రామ్ స్కేల్ చిప్స్ను కూడా తయారు చేయడానికి ప్రపోజల్ పెట్టారని చెప్పేసి కూడా తెలుసుకున్నాం. ఇది సెమీకండక్టర్కి సంబంధించిన ఇన్ఫర్మేషన్. నెక్స్ట్ వన్, ఒక మిసైల్కి సంబంధించి భార్గవాస్త్ర. మనము ఆల్రెడీ అబ్జర్వ్ చేస్తూ ఉన్నాం, శత్రు దేశాలకు చెందిన డ్రోన్ స్వామ్స్ ఎక్కువైపోయినాయి. వాటిని సకాలంలో గుర్తించి పేల్చివేయడానికి సోలార్ ఇండస్ట్రీస్ అండ్ ఏరోస్పేస్ లిమిటెడ్ నాగపూర్ హెడ్ క్వార్టర్స్గా ఉన్న సోలార్ ఇండస్ట్రీస్ అండ్ ఏరోస్పేస్ లిమిటెడ్ తయారు చేసిన భార్గవాస్త్ర అనే ఒక కౌంటర్ డ్రోన్ సిస్టమ్ని మనము సక్సెస్ఫుల్గా టెస్ట్ చేసాం. ఇక్కడ తెలుసుకోవాల్సింది, భార్గవాస్త్ర కౌంటర్ డ్రోన్ సిస్టమ్. అబ్జర్వ్ చేస్తే ఇక్కడ ఇమేజ్లో చూపిస్తున్నట్టు ఇందులో మల్టిపుల్ ర్యాకెట్స్ని,
అనేక రాకెట్లను అసెంబుల్ చేయవచ్చు, వాటిని లాంచ్ చేయవచ్చు. ఇది ఇండిజినస్గా తయారు చేసాం, స్వదేశీయంగా. దీని ద్వారా ఏం చేస్తారు అంటే శత్రు దేశాలకు చెందిన డ్రోన్స్ని 6 నుంచి 10 కిలోమీటర్ల దూరంలో ఉండగానే గుర్తించవచ్చు. 6 నుండి 10 కిలోమీటర్ల దూరంలో ఉండగానే గుర్తించవచ్చు. వాటిని 2.5 కిలోమీటర్ల ఆ రేంజ్లోకి వచ్చిన తర్వాత పేల్చివేయవచ్చు. 2.5 కిలోమీటర్స్ రేంజ్లో ఉన్నప్పుడు పేల్చివేయవచ్చు. నెక్స్ట్ వన్, ఆపరేషన్ బ్లాక్ ఫారెస్ట్. ఇది ఆపరేషన్ కగార్ లాంటిదే, ఆపరేషన్ కగార్ లాంటిదే అని చెప్పవచ్చు. మనం డిస్కస్ చేసుకున్నాం ఆపరేషన్ కగార్ ఆల్రెడీ, సిమిలర్ టు ఆపరేషన్ బ్లాక్ ఫారెస్ట్. తెలంగాణ ఛత్తీస్గఢ్ బార్డర్ ప్రాంతంలో ఉన్న కర్రెగుట్టల ప్రాంతంలో నక్సలైట్లను ఏరివేయడానికి కేంద్ర ప్రభుత్వము లాంచ్ చేసిన 21 డే ఆపరేషన్. ఇది ఏప్రిల్ 21న మొదలయ్యి మే 11న ముగిసింది ఈ ఆపరేషన్ బ్లాక్ ఫారెస్ట్. ఇక్కడ గుర్తుపెట్టుకోవాల్సింది కర్రెగుట్టల ప్రాంతము. ఈ కర్రెగుట్టల ప్రాంతము తెలంగాణలోని భద్రాద్రి కొత్తగూడెం జిల్లా నుంచి ఛత్తీస్గఢ్లోని సుక్మా జిల్లాల మధ్య బార్డర్లో ఉంటాయి. వీటిని అక్కడ నివసించే ట్రైబ్స్, ముఖ్యంగా చెంచులు, కోయ, ఆ ట్రైబ్స్ కర్రెగుట్టలు అంటే ఏంటి, బ్లాక్ హిల్స్గా పిలుస్తారు, నల్ల కొండలు. సో అందుకు ఈ పేరు తీసుకొని వచ్చారు. నెక్స్ట్ వన్, 6G పేటెంట్ ఫైలింగ్స్లో ఇండియా టాప్ 6 కంట్రీస్లో ఉందట. 6G, 6th జనరేషన్ వైర్లెస్ కమ్యూనికేషన్ సిస్టమ్. మనం చూస్తూ ఉన్నాం ఇండియన్ గవర్నమెంటు 6Gని, 6th జనరేషన్ వైర్లెస్ సేవల్ని 2030 కల్లా తీసుకురావాలని చెప్పేసి భావిస్తూ ఉన్నాం. అక్కడ వేరే చైనా లాంటి కంట్రీలు అయితే ఆల్రెడీ 10th జనరేషన్ వైర్లెస్ టెక్నాలజీని కూడా సక్సెస్ఫుల్గా టెస్ట్ చేసింది. సో ఇప్పుడు ఈ 6G పేటెంట్ ఫైలింగ్స్ అంటే 6Gకి సంబంధించి పేటెంట్స్, మన ఇండియన్ పేటెంట్ యాక్ట్స్ ఉంది కదా, పేటెంట్స్ యాక్ట్ 1970 ఉంది భారతదేశంలో, పేటెంట్స్ యాక్ట్ 1970. ఈ పేటెంట్లకు సంబంధించి మనము టాప్ 6లో చేరుకున్నాము. ఫస్ట్ ప్లేస్లో చైనా ఉంది, సెకండ్ USA, థర్డ్ సౌత్ కొరియా, మనము 6th ప్లేస్లో ఉన్నాం. ఇక ఈ 6G ప్రాజెక్టులకు సంబంధించి భారతదేశంలో వీటిని ప్రోత్సహించడానికి సుమారుగా 111 ప్రాజెక్టులకు భారతదేశము, ఇండియన్ గవర్నమెంటు 300 కోట్లు వెచ్చించిందట, 300 కోట్లు వెచ్చించింది. ఇంకా మనం ఇక్కడ ఫోకస్ చేయాల్సింది 5Gకి 6Gకి డిఫరెన్సెస్. ఇండియాలో 6Gని ప్రోత్సహించాలని చెప్పేసి ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు మార్చి 23, 2023న భారత్ 6G విజన్ డాక్యుమెంట్ని లాంచ్ చేశారు. ఇది 2 ఫేజెస్లో పనిచేస్తుంది, 2 ఫేజెస్. ఫస్ట్ ఫేజ్ వచ్చేసి 2023 నుంచి 25 వరకు, రెండవ ఫేజ్ వచ్చేసి 2025 నుంచి 2030 వరకు. దీన్ని డిపార్ట్మెంట్ ఆఫ్ టెలికమ్యూనికేషన్ తీసుకొచ్చిన విజన్ డాక్యుమెంట్ ఇది దీని గురించి ప్రిలిమినరీ ఇన్ఫర్మేషన్. ఇక 6G విషయానికి వస్తే ఈ 5Gకి 6Gకి తేడా ఏంటి? 5G అనేది గిగాహెడ్జ్ ఫ్రీక్వెన్సీని ఉపయోగించుకుంటుంది. గిగాహెడ్జ్ ఫ్రీక్వెన్సీని ఉపయోగించుకుంటే ఇది టెరాహెడ్జ్ ఫ్రీక్వెన్సీని వినియోగించుకుంటుంది. ఇది 5G కంటే 100 రెట్లు స్పీడ్ అని చెప్పవచ్చు. 1 సెకండ్కి 1 టెరాబైట్ స్పీడ్ ఉంటుంది, 1 టెరాబిట్ స్పీడ్ ఉంటుంది. ఇది 5Gకి 6Gకి డిఫరెన్సెస్. ఇక 6G లాంటి టెక్నాలజీని మనం ఎందుకు వాడచ్చు అంటే ముఖ్యంగా మనం చూస్తూ ఉన్నాం ఇంటర్నెట్ ఆఫ్ థింగ్స్, రోబోటిక్ సర్జరీసు, బ్లాక్ చైన్ టెక్నాలజీ, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్, ఇటువంటి టెక్నాలజీలకి, ముఖ్యంగా అటానమస్ వెహికల్స్ మనం చూస్తూ ఉన్నాం, డ్రైవర్ లేకోకుండా నడిచే కార్లు, అటువంటి వాటిని మనము రియలైజ్ అవ్వాలి అంటే, వాటిని మనము అభివృద్ధిలోకి తీసుకురావాలంటే 6G లాంటి టెక్నాలజీస్ మనకి చాలా అవసరం. ఇవన్నీ కూడా మనం చెప్పే పాయింట్స్ ఎలా అడుగుతా అంటే అండి, ఎగ్జామ్లో చెప్పే ఈచ్ అండ్ ఎవరీ పాయింట్ జనరల్గా అనిపించవచ్చు. ఈ 6G పేటెంట్ ఫైలింగ్స్లో మనము జస్ట్ టాప్ 6లో ఉన్నామని చెప్పి వదిలేస్తే సరిపోతుంది కదా అని. కానీ ఎలా అడుగుతా అంటే ఎగ్జామ్లో ఎవ్రీథింగ్ ఈజ్ లింక్డ్. యాక్చువల్లీ అప్లికేషన్ ఓరియంటెడ్లో అడుగుతాడు, స్టేట్మెంట్స్ ఇవ్వచ్చు. 5Gకి 6Gకి డిఫరెన్సెస్ అడగవచ్చు స్టేట్మెంట్స్ ఇచ్చి, లేదంటే ఇప్పుడు నేను చెప్పిన లైక్ అప్లికేషన్స్, అటానమస్ వెహికల్స్, ఇంటర్నెట్ ఆఫ్ థింగ్స్ అలా అడగవచ్చు.
ఈ భారత్ 6G విజన్ డాక్యుమెంట్ గురించి అడగవచ్చు. ఇది ఎన్ని ఫేజెస్లో అమలు చేస్తూ ఉన్నారు, దీన్ని ఎవరు లాంచ్ చేశారు, ఎప్పుడు లాంచ్ చేశారు అని చెప్పేసి. సో ఎవ్రీ పాయింట్ ఈజ్ ఇంపార్టెంట్, ఎందుకంటే ఇది మోస్ట్లీ కమ్స్ అండర్ S&T ఇష్యూస్ కాబట్టి. నెక్స్ట్ వన్, బ్రిక్స్ ట్రాన్స్పోర్ట్ మినిస్టర్స్ మీటింగ్ జరిగింది. ప్రజెంట్ బ్రిక్స్కి ఎవరు అధ్యక్షత వహిస్తూ ఉన్నారు? బ్రెజిల్ దేశము. సో బ్రెజిల్ దేశంలోని బ్రసీలియా పట్టణంలో ట్రాన్స్పోర్ట్ మంత్రుల సదస్సు జరిగింది. దీనికి భారతదేశం నుంచి ట్రాన్స్పోర్ట్ మినిస్టర్ నితిన్ గడ్కరీ గారు అటెండ్ అయ్యి మనము సస్టైనబుల్ ట్రాన్స్పోర్ట్, సుస్థిరమైన ట్రాన్స్పోర్ట్ సెక్టార్ని అభివృద్ధి చేయాల్సిన అవసరం ఉందని చెప్పేసి అక్కడ చెప్పారు. ఇక మనం తెలుసుకున్నాం గతంలోనే ఆల్రెడీ, అదే బ్రెజిలియాలో 11th ఎన్విరాన్మెంటల్ మినిస్టర్స్ మీటింగ్ జరిగింది. అదే బ్రెజిలియాలో 11th బ్రిక్స్ లేబర్ మినిస్టర్స్ మీటింగ్ జరిగింది. ఇప్పుడు ట్రాన్స్పోర్ట్ మినిస్టర్స్ మీటింగ్. ఇక బ్రిక్స్ విషయానికి వస్తే, బ్రిక్ అనేది ఫస్ట్ బ్రిక్తో మొదలైంది. 2010లో సౌత్ ఆఫ్రికా జాయిన్ అయింది. ఫస్ట్ బ్రిక్ సమ్మిట్ బ్రెజిల్, రష్యా, ఇండియా, చైనా సమ్మిట్ 2009లో రష్యాలోని ఎకటిన్బర్గ్లో జరిగింది. సౌత్ ఆఫ్రికా 2010లో జాయిన్ అయింది. ఇక బ్రిక్స్ విషయానికి వస్తే, ఇది సుమారుగా 40% ఆఫ్ గ్లోబల్ పాపులేషన్, సుమారుగా 40%కి పైగా ప్రపంచ జనాభాకి ఇది కంట్రిబ్యూట్ చేస్తూ ఉంది. అలానే 24% ప్రపంచ జీడిపికి కంట్రిబ్యూట్ చేస్తూ ఉంది. 16%కి పైగా ప్రపంచ ట్రేడ్కి ఇది కంట్రిబ్యూట్ చేస్తూ ఉంది బ్రిక్స్. ఇక ఎవ్రీథింగ్ మనం ఆల్రెడీ బ్రిక్స్ గురించి డీటెయిల్డ్గా డిస్కస్ చేసుకున్నాం, దాంట్లో ఉన్న పాయింట్స్ అన్నీ ప్రీవియస్ క్లాసెస్లో. నెక్స్ట్ వన్, అపాయింట్మెంట్స్కి సంబంధించి భారత సంతతికి చెందిన అనితా ఆనంద్ బికమ్స్ కెనడాస్ ఫస్ట్ హిందూ ఫారిన్ మినిస్టర్. కెనడాలో మార్క్ కార్నీ ప్రభుత్వం ఏర్పాటైన తర్వాత ఆయన క్యాబినెట్లో భారత సంతతికి చెందిన ఇద్దరికి క్యాబినెట్ పదవులు దక్కాయి. అందులో ఒకరు అనితా ఆనంద్ గారు చాలా ముఖ్యం మనకి. ఈమె కెనడాలో పుట్టి పెరిగింది, బట్ ఈమె తల్లిదండ్రులు ఇండియన్స్. సో ఈమె ఏం రికార్డ్ అంటే, ఆ క్యాబినెట్లో ఎన్నికైన తొలి హిందూ విదేశాంగ మంత్రి. కెనడాలో తొలి హిందూ విదేశాంగ మంత్రి. నెక్స్ట్ వన్, వరల్డ్స్ పూరెస్ట్ ప్రెసిడెంట్ ఈయన మరణించారు. ఈ పదమే మనకు చాలా ఇంపార్టెంట్. అంటే ప్రపంచంలోనే అత్యంత పేద అధ్యక్షుడు అని అర్థము. ఈయన ఏ దేశానికి చెందినవాడు అంటే ఉరుగ్వే దేశానికి చెందినవాడు. ఉరుగ్వే. ఈయన పేరు వచ్చేసి జోస్ పెపే ముజికా. ఈయన 89 ఏళ్ల వయసులో క్యాన్సర్తో పోరాడుతూ ఉరుగ్వేలో మరణించారు. ఇక్కడ మనం ఫోకస్ చేయాల్సింది, ఈయన్ని ప్రపంచంలోనే అత్యంత పేద ప్రెసిడెంట్ అని ఎందుకంటారు అంటే, ఈయన అధ్యక్షుడిగా పనిచేసినప్పుడు, ఉరుగ్వే అధ్యక్షుడిగా పనిచేసినప్పుడు తనకు వచ్చే జీతంలో 90% జీతాన్ని స్వచ్ఛంద సంస్థలకు, పేదల కోసం వినియోగించేవాడట. ఇక ఈయన ఫార్మర్ లెఫ్టిస్ట్ గెరిల్లా ఫైటర్, అంటే మనం వింటూ ఉంటాం విప్లవకారులు, ఫర్ ఎగ్జాంపుల్ చెగువేరా అటువంటి వాళ్ళు, ఆ తరహా వ్యక్తి అనమాట. ఈయన కూడా లెఫ్టిస్ట్ ఐడియాలజీ కలిగిన వాడు, గెరిల్లా ఫైటర్, విప్లవకారుడు. ఇక మనకి ఉరుగ్వే అంటే గుర్తు రావాల్సింది, ఎకానమీ పాయింట్ ఆఫ్ వ్యూలో మనం ఏదైనా ఒక కంట్రీ చదువుతూ ఉన్నప్పుడు ఎలా లింక్ చేసుకోవాలి అంటే, ఆ కంట్రీ క్యాపిటల్, ఆ కంట్రీ కరెన్సీలు, వాటికంటే కూడా మనకి ముఖ్యమైన పాయింట్ ఏది ఉంటుంది అంటే, ఎకానమీకి ఎట్లా లింక్ చేసుకోవాలి, పాలిటీకి అలా లింక్ చేసుకోవడం ముఖ్యం. ఉరుగ్వే అంటే మనకి ఎకానమీలో వరల్డ్ ట్రేడ్ ఆర్గనైజేషన్, ప్రపంచ వాణిజ్య సంస్థ ఉంది. ప్రపంచ వాణిజ్య సంస్థ ఏర్పాటు అవ్వడానికి ముఖ్యమైన కారణము 2 ఈవెంట్స్ ఉంటాయి. ఒకటి ఉరుగ్వే రౌండ్ ఆఫ్ టాక్స్ అని ఉంటాయి. 1986 నుంచి 1994 మధ్యలో ఈ ఉరుగ్వే దేశంలో చర్చలు సాగినాయి. ఆ తర్వాత ఈ చర్చలు ముగిసిన తర్వాత మర్రకేష్ అగ్రిమెంటు, మొరాకో దేశంలోని మర్రకేష్ అగ్రిమెంట్ పైన సంతకాలు చేశాయి కొన్ని దేశాలు. ఈ 2 ఈవెంట్ల ఫలితంగానే 1995లో గ్యాట్స్ ఏర్పాటైంది, జనరల్ అగ్రిమెంట్ ఆన్ టారిఫ్స్ అండ్ ట్రేడ్ అన్నట్టు, గ్యాట్స్ సిస్టమ్. దీన్ని రీప్లేస్ చేస్తూనే
వరల్డ్ ట్రేడ్ ఆర్గనైజేషన్, ప్రపంచ వాణిజ్య సంస్థ ఏర్పాటైంది. సో వరల్డ్ ట్రేడ్ ఆర్గనైజేషన్ ఏర్పాటు అవడానికి ఇవి రెండు కీలకం. ఉరుగ్వే రౌండ్ ఆఫ్ టాక్స్, మర్రకేష్ అగ్రిమెంట్. మనం నిన్ననే మర్రకేష్ గురించి కూడా మొన్న ప్రీవియస్ క్లాస్లో డిస్కస్ చేసుకున్నాం. రోడ్ సేఫ్టీకి సంబంధించి, రోడ్డు భద్రతకు సంబంధించి 2025 ఫిబ్రవరిలో మర్రకేష్ డిక్లరేషన్ని కంట్రీస్ తీసుకొని వచ్చాయి అని చెప్పేసి. సో అట్లా మనకి ఏదైనా కంట్రీ వార్తల్లో ఉందంటే ఎకానమీకి అట్లా లింక్ చేసుకోవడం ముఖ్యం. సో ప్రతి కంట్రీ క్యాపిటల్, కరెన్సీ అనేది మే నాట్ బి రిక్వైర్డ్ యాక్చువల్లీ. మెనీ కంట్రీస్ ఉంటాయి, సౌత్ ఏషియా, యూరప్, ఆఫ్రికా. సో నో నీడ్ టు రిమెంబర్ ఈచ్ అండ్ ఎవ్రీ కంట్రీస్ కరెన్సీ అండ్ క్యాపిటల్. జస్ట్ ఫోకస్ ఆన్ దీస్ థింగ్స్ ప్రైమర్లీ. దట్స్ ఇట్. దీస్ ఆర్ టుడేస్ కరెంట్ అఫైర్స్. మనం ఒకసారి క్విక్గా రీక్యాప్ చూద్దాం. ప్రపంచంలోనే మొట్టమొదటి వాణిజ్య స్థాయి ఈ మిథనాల్ ప్లాంట్ డెన్మార్క్. జాతీయ ఆయుర్వేద దినోత్సవంగా సెప్టెంబర్ 23. 52వ చీఫ్ జస్టిస్ ఆఫ్ ఇండియాగా జస్టిస్ బిఆర్ గవాయ్ గారు. యూపీఎస్సీ చైర్మన్గా అజయ్ కుమార్ గారు. లంపీ స్కిన్ వ్యాధికి టీకా, దీని పేరు వచ్చేసి బయోలంపీ వ్యాక్సిన్. 13వ శతాబ్దానికి సంబంధించిన ఇన్స్క్రిప్షన్స్ కృష్ణాలో కనుగొన్నారు. భారతదేశపు లార్జెస్ట్ సింగిల్ సైట్ రెన్యూబుల్ ఎనర్జీ కాంప్లెక్స్. సెమీకండక్టర్ యూనిట్ ఇన్ ఉత్తరప్రదేశ్. భార్గవాస్త్ర, ఆపరేషన్ బ్లాక్ ఫారెస్ట్. 6G పేటెంట్ ఫైలింగ్స్లో టాప్ 6 కంట్రీస్లో ఇండియా. బ్రిక్స్ ట్రాన్స్పోర్ట్ మినిస్టర్స్ మీటింగ్. అనితా ఆనంద్ బికమ్స్ కెనడాస్ ఫస్ట్ హిందూ ఫారిన్ మినిస్టర్. వరల్డ్స్ పూరెస్ట్ ప్రెసిడెంట్ ముజికా మరణం. That's it. These are today's current affairs and we'll meet you tomorrow and everyone. Thank you everyone.